కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో హనుమాన్ టీం రంగంలోకి దిగింది. అర్ధరాత్రి నుంచే అటవీ ప్రాంతాల్లో సర్చింగ్ ఆపరేషన్ షురూ చేసింది. థర్మల్ డ్రోన్ కెమెరాలతో అటవీ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతోంది. చిన్నారి ఆచూకీ కోసం అణువణువు 2 డ్రోన్లతో సర్చింగ్ చేస్తోంది. అటవీ అధికారులతో కలిసి హనుమాన్ టీం అటవీ ప్రాంతం మొత్తం గాలిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాపకు సంబంధించి విచారణ అయితే మాత్రం వేగవంతం అయింది. దీనికి సంబంధించి అన్ని శాఖల అధికారులు అయితే మాత్రం ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్తో పాటు ప్రత్యేక బృందాలు కూడా అని దాంతోపాటు అటవీ శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. అయితే దీనికి సంబంధించి విచారణ ఏ విధంగా సాగుతుందనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పట్టాభి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు దీనికి సంబంధించి పాప కనిపించకుండా 9 రోజులు అవుతుంది. 9 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి అటవీ శాఖ మీరు ప్రత్యేకంగా బృందం అయితే రావడం జరిగింది. సర్చింగ్ ఆపరేషన్ ఏ విధంగా సాగుతుంది సార్? ఇది రెస్క్యూ ర్యాపిడ్ ఫోర్స్ సార్. ఇది పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేసిన హనుమాన్ టీం నుంచి వచ్చారు సార్ ఇక్కడికి. దీన్ని మా జిల్లా అటవీ శాఖ అధికారి వారు ఇమీడియట్లీగా రప్పించారు సార్. రప్పించి రాత్రి 1 గంట ఆ టైంలో ఇక్కడ రావడం జరిగింది సార్. వచ్చి థర్మల్ డ్రోన్ యూజ్ చేసి మొత్తం అంతా సర్వేలెన్స్ అంతా కూడా చెక్ చేయడం జరిగింది. ఏ విధమైనటువంటిది ఎఫెన్స్ అయితే కాని రాలేదు మాకు. అయినా కూడా ఇప్పుడు కూడా ఈ దగ్గరలో వాటర్ బాడీ ఒకటి ఉంది, చెరువు. ఆ చెరువు దగ్గరికి ఏమైనా యానిమల్స్ గట్రా రావడం, ఆ కోణంలో దర్యాప్తు చేయడం కోసం మళ్ళీ తీసుకొచ్చాం సార్. అది వచ్చిన టీం అయితే వారే. అంటే ఈ పరిసర ప్రాంతంలో ఎటువంటి జంతువులు ఉండే అవకాశం ఉంది? ఆ జంతువులు ఉంటే కనుక పగల సమయంలో దాడి చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇక్కడ దాడి చేసే జంతువులు అయితే ఏమీ లేవు సార్. ఉంటే జింకలు, దుప్పులు, కౌంచింగ తప్పితే అడవి పంది, అంతమించి ఇంకా దాడి చేసేటటువంటి జంతువులు అయితే ఏమి మేము తిరిగి నిన్నాళ్ళలో మాకేం కాని రాలేదు. ఓకే. అదేవిధంగా మరికొంతమంది అంటే ఈ అటవీ ప్రాంతం అంతా కూడా మీకు అలవాటు అయితే ఉన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతం అసలు ఎలాంటి ఇష్యూస్ కానీ ఎప్పుడైనా జరిగినాయి? అలాంటి ఎలాంటి పాప మీద దాడి చేయడం కానీ తీసుకెళ్ళిపోవడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయి? అంటే ఇప్పటి వరకు మేము విషయం తెలిసిన వెంటనే మేము ఆ రోజే వచ్చాము, నైట్ వచ్చాము. మొత్తం ఫస్ట్ నుంచి ఏరియా అంతా తిరిగాము. అలాగే ఒక 30 మందిని వేసుకుని కొండకి ఎక్కాము, పైకి ఎక్కాము. ఏరియా అంతా చూసాం, ఎటువంటి లేవు. ఎక్కడ కూడా మీకు ఏమన్నా ఉంటే కోతులు, అడుగు పందులు తప్ప, స్నేక్స్, పాములు కానీ స్నేక్స్ తప్ప కానీ మించి ఏం లేవు. గతంలో కూడా మేము సర్వే చేసాము, ఎటువంటి మాకేం కనిపించలేదు. అదేవిధంగా ప్రస్తుతానికైతే నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకి సంబంధించిన హనుమాన్ టీం కూడా వచ్చింది. అయితే థర్మల్ డ్రోన్ కెమెరాలు కూడా తీసుకుని వచ్చింది. ఇది ఏ విధంగా పనిచేస్తాయి, దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తం చెప్పారు అండి. ఇప్పుడు మేము మాట్లాడకూడదు కొంచెం. ఓకే. అయితే దీని ఆపరేషన్ ఎలా ఉంటుందో చెప్పండి. డే అండ్ నైట్ యూజ్ చేస్తాం దీన్ని థర్మల్ డ్రోన్. మనకి నైట్ టైం ఏమైనా ఆబ్జెక్ట్ ఎనిమల్ వైల్డ్ ఎనిమల్స్ కానీ ఏమైనా వెళ్ళినప్పుడు సో మనకి చాలా మోడ్స్ దాని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో మనం బేస్ చేసుకొని మనం ఏ ఎనిమల్ అని ట్రాక్ చేస్తుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రైలర్ పాత్స్ ఏమైనా ఉన్నాయా లేవా అక్కడ లోపల అని చెక్ చేస్తాం. మేము చెక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఇప్పటి వరకు అంటే ప్రాణం ఉన్న జంతువులు మాత్రమే, జంతువులు కావచ్చు లేకపోతే మనుషులు కావచ్చు, ప్రాణం ఉన్నవి మాత్రమే కనిపిస్తాయా లేకపోతే అన్నీ కనిపించే అవకాశం ఉంది? మెయిన్ అవ్వండి, మన బాడీ హీట్ జనరేట్ చేసుకొని తీసుకుంటుంది. మళ్ళీ ప్రస్తుతానికైతే మాత్రం అంటే హనుమాన్ టీం కూడా రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కనుక ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అయితే మాత్రం ఇటు పోలీసుల బృందాలతో పాటు అటవీ శాఖ బృందాలు కూడా ప్రత్యేకంగా రంగంలోకి దిగాయి. దీనికి సంబంధించి థర్మల్ డ్రోన్ కెమెరాలు, అంటే ఈ థర్మల్ డ్రోన్ కెమెరాల ద్వారా అసలు ఎటువంటి జంతువు ఉనికి ఉన్నప్పటికీ కూడా తెలిసే అవకాశం అయితే మాత్రం ఉంటుంది. దాంతో సర్చింగ్ ఆపరేషన్ అయితే ప్రారంభించామని చెప్తున్నారు. అయితే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో అంటే జంతువులు దాడి చేసేంత జంతువులు లేనప్పటికీ కూడా కేవలం అడవి పందులు ఉండే అవకాశం ఉందని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అటవీ శాఖ అధికారులు సర్చింగ్ ఆపరేషన్ అయితే పూర్తిగా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పాప కోసం అయితే మాత్రం ముమ్మరంగా సర్చింగ్ ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, పాప మిస్ అయిన ప్రాంతం నుండి.